నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కీలక అంశాలపై ఏపీ కేబినెట్ తీర్మానాలు. మార్కాపురం ప్రమాద స్థలిని పరిశీలించిన మంత్రులు. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం అనేది చంద్రబాబు ఆడుతున్న డ్రామా అంటున్న సజ్జల. మెడికల్ కాలేజీ సీట్ల రద్దు వెనుక కుట్ర జరిగింది, ఈశ్వరయ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించి కొత్త రాజధానిగా అమరావతి పేరును అధికారికంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ కేబినెట్లో భేటీలో చర్చించారు. మృతుల కుటుంబాలకు మంత్రివర్గం ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఈ మార్కాపురం అండ్ తర్లుపాడు బోర్డర్లో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తున్నది. అదేవిధంగా చీమకుర్తి నుంచి వచ్చిన టిప్పర్ని ఎదురెదురుగా ఢీకొనడం వల్ల ఫైర్ సంభవించి దానిలో సుమారు కొంతమంది చనిపోయినారు. 12 మెంబర్స్ అబోవ్నే చనిపోయినారు. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించడం జరిగింది. దీన్ని ట్రాఫిక్ క్లియర్ చేసి ఇక్కడ ఫైర్ ఇంజిన్, రెవెన్యూ,
అందరూ సహకారంతో దీన్ని ఇక్కడ రోడ్ని క్లియర్ చేసి ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తుండటాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ పరిణామాలపై ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు ఆడుతున్న డ్రామా అని ఆయన అభివర్ణించారు. ఇది 5 ఏళ్లలో ఆయన చేసింది. ఆ దీంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఇదే నువ్వు లక్షల కోట్లు, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 2 లక్షల కోట్లు అని ఇప్పుడంటే, నువ్వు 5 ఏళ్లలో చేసింది ఏంటంటే 2 తాత్కాలిక వర్షం, 1 సెంటీమీటర్ వర్షం పడితే నీళ్లు గారే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ నువ్వు కట్టే చేతులు దొరుకుతుంటే, ఇంకా అది నువ్వు కట్టి పూర్తి అయ్యేసరికి ఎక్కడో తీసుకెళ్లి మధ్యలో పెట్టేసినాక దాని రోడ్డు కనెక్టివిటీ ఇది రావాలంటే అంతా పూర్తి ఎన్ని లక్షల కోట్లు రావాలి? ప్లస్ వీటికి సంబంధించి నువ్వు మొదలు పెట్టిన ఏదైతే ఈ అవినీతి యజ్ఞం ఏదైతే ఉందో, ఓ భ్రమ క్రియేట్ చేసి ఒక పక్క ఒక అవినీతి యజ్ఞం మొదలు పెట్టావు. దానికి రాష్ట్రం సమిధ కావాలన్నా, రాష్ట్ర ప్రజలు సమిధలు కావాలన్నా? కాబట్టి ప్రాగ్మాటిక్ గా ఆచరణాత్మకంగా ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీ ప్రభుత్వం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉంచుతూనే డీసెంట్రలైజ్డ్ ఇది పోవాలనేది ఏదైతే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఉందో, అటు రాయలసీమ వైపు కానీ ఇటు ఉత్తరాంధ్ర వైపు కానీ ఉందో అన్నింటినీ ప్రతిబింబిస్తూ ఆ రోజు నిర్ణయం చేసుకుని, అందులో అమరావతి కూడా ఒక పార్ట్, అమరావతి ఒక పార్ట్ అందులో, ఆ మూడిట్లో. సో దట్ ఈస్ హిస్టరీ. ఇప్పుడు ఈరోజు మీరు అడుగుతున్న దానికి కూడా నేపథ్యం అదే అనేది అందరికీ తెలుసు ఎందుకు వచ్చింది. అయితే మేము ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ గురించి నేను అడుగుతున్నది అయితే, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాడు, చేస్తున్నాడు, నడుస్తోంది. ఎవరు ఆయన చేస్తుంటే అడ్డం పడినారు? పోనీ ఏం చేశాడు ఈ 2 ఏళ్లలో? ఇదైతే చూడాలిగా. క్లుప్తంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని లక్షల కోట్లు అయితే ఇది పూర్తవుతుందో తెలియని ఊహాజనితమైన ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి నూకాంబిక అమ్మవారి రాష్ట్ర మహోత్సవాలు పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ మైదానంలో శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి పర్యవేక్షణలో 9వ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శ్రీ బాలగణపతి కోలాటం, గొర్లి రాధిక వారిచే కోలాటాలు ఎన్టీఆర్ మైదానానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం శ్రీ మణిద్వీప్ ఆర్ట్స్ అండ్ అకాడమీ పేర్ని సందీప్, హైదరాబాద్ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడకు విచ్చేసిన ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి.
సినిమాల్లో హీరోగా చేసినా ఇప్పటికీ తనను చాలామంది గుర్తుపట్టరని నటుడు తిరువీర్ అన్నారు. ఆయనకు ఎదురైన కొన్ని సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. ఇటీవల విమానంలో విజయవాడ వెళ్తున్న డేట్స్కి సంబంధించిన విషయాలేవో మాట్లాడుతుంటే పక్కనే ఉన్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీయా అని అడిగారు. నేను నటుడినని చెబితే ఏం సినిమాలు చేసావు, ఎప్పుడు వచ్చాయి, ఇవన్నీ అడుగుతారని ఓజీకి అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పా. దీంతో మళ్ళీ ఆయన మాట్లాడలేదు. మసూదా చేస్తున్న సమయంలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నా దగ్గరకు వచ్చి మీరు కార్ డ్రైవరా అని అడిగాడు. కాదు హీరో అంటే అతను నమ్మలేదు అని తిరువీర్ అన్నారు. ఎవరైనా యాక్టర్ తను చేసే సినిమాలతో క్రెడిబిలిటీ సంపాదించుకోవడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు చాలా తక్కువ సినిమాలతో ఆ క్రెడిబిలిటీ సంపాదించుకోండి. తిరువీర్ అంటే ఒక సినిమా చేస్తే కంటెంట్ ఉన్న సినిమా చేస్తాడని చెప్పి. సో అయితే మీరు చేస్తున్న సినిమాలు లైనప్ చూస్తుంటే ప్రతిదీ కూడా ఎక్కువగా రూరల్ టచ్ ఉన్న సినిమాలు. రూరల్ అంటే మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారా, లేకపోతే అక్కడ నన్ను బాగా రిలేటబుల్గా ఫీల్ అవుతున్నారు, లేదా నాకు అవి బాగా సూట్ అవుతాయని మిమ్మల్ని మీరే ఎంచుకుని వాటి వైపు వెళ్తున్నారా? చాలా వింటాను సార్, కొన్నే రేర్గా నచ్చుతాయి. ఆ నచ్చే వాటిలో ఇవే మిగులుతున్నాయి. సో ఇది ప్లాన్ చేసింది కాదు. అండ్ రెండోది, నాకు ఇంకా చూస్ చేసుకునే లగ్జరీ రాలేదని అనుకుంటున్నాను సార్. నేను ఇది చేస్తాను, ఇలాంటి కథలు చెప్పండి అని. సో ఉన్న వాటిలో బెస్ట్ ఏది ఉంది అది పిక్ చేసుకొని చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో అనుకుంటే ఒక అబ్బాయి పెట్టాడు, వీడు ఊరు దాటి రాడా అని. సో ఊరు దాటి రావాలని నాకు ఉంది, కానీ కథ నచ్చాలి కదా సార్. సో అందుకని మేబీ వాళ్ళకి నేను ఊరు వాళ్ళ కనబడుతున్నా, ఊరే మాది, ఊరు వాళ్ళ కనబడుతున్నానా, లేకపోతే బడ్జెట్లో సెట్ అవుతానా, ఇలాంటి కథలు నాకు నచ్చుతున్నాయో తెలియదు, కానీ ఏది ప్లాన్ చేయట్లేదు సార్, అలా జరిగిపోతుంది. అంటే ఇందాక ఇక్కడ ఒక చిన్న దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో మిమ్మల్ని అంటే ఇన్ని హిట్లు కొట్టిన తర్వాత కూడా ఎవరు ఇతని పేరేంటి ఇలా అంటే బేసిక్గా ఏంటంటే ఎవరో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చెయ్యరు. బట్ అంటే మీకు ఏంటి అది చేయడానికి రీజన్ ఏంటి? అంటే సినిమా కోసం ఏదైనా చేద్దామనా, లేదంటే ఏం ప్రూవ్ చేయాలనుకుంటారా వీడియో? రీసెంట్ సార్, లాస్ట్ 10-15 డేస్ 2 ఎక్స్పీరియన్స్లు చెప్తాను. విజయవాడకి ఫ్లైట్లో వెళ్తున్నాను నేను. నా పక్క సీట్లో ఒక ఆయన కూర్చున్నారు. సమ్ డేట్స్ ఇష్యూ ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాను నేను. పక్కన నేను చూసి సినిమా ఇండస్ట్రీయా అన్నాడు. అంటే అవును సార్ అన్నాను. సినిమా ఇండస్ట్రీ అన్నాడంటే గుర్తుపట్టలేదని అర్థం. అవును సార్ అన్నాను. ఏం చేస్తుంటావు ఇండస్ట్రీలో అన్నాడు. ఇప్పుడు నేను యాక్టర్ అంటే ఏం సినిమా చేసావు, ఎప్పుడు వచ్చింది, ఇదంతా ఎవరు చెప్తారని అసిస్టెంట్ డైరెక్టర్ అండి అన్నాను. అవునా, ఏ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు. ఇప్పుడు ఏ పేరు చెప్తే మళ్ళీ ఏ క్వశ్చన్ అడుగుతాడని ఓజీ అండి అన్నాను. ఓ ఓకే అన్నాడు, అంతే. గురువారం జీకొండూరులో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 10 సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను సేకరించి వాటి పరిష్కారాలు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్తూరు వైపు వెళ్లే బీటీ రోడ్ల నిర్మాణానికి 60 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మరికొన్ని నూతన రోడ్ల కోసం 3 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కొత్తూరుకి వెళ్ళే రోడ్డు బాగాలేదు కావాలని చెప్పి ఆ ప్రాంతం వాళ్ళు నరసింహారావు తల్లిదండ్రులంతా ఎప్పటి నుంచి అడుగుతున్నారు. దానికి 60 లక్షల రూపాయలు డబ్బు పెట్టాము. అది శాంక్షన్ అయింది. టెండర్ కూడా పిలవడం జరిగింది. టెండర్లో మరి ఫైల్ అయిందా లేదా నాకు తెలియదు, కానీ టెండర్ అయితే పిలవడం పూర్తయింది. అది కూడా వర్షంలో ప్రారంభమవుతుంది. ఇంకొక శుభవార్త ఏంటంటే జీకొండూరు బై జంక్షన్ నుంచి ఈ ఊళ్ళో నుంచి చెవుకూరు మీదుగా మళ్ళీ బైపాస్ కి రోడ్డు కలిపే వరకు, అట్లాగే మైలవరం ఎల్బిఆర్సి బైపాస్ రోడ్డు నుంచి ఊళ్ళో వెళ్ళే రోడ్డు మళ్ళీ అభివృద్ధి బైపాస్ కలిపే వరకు ఈ 2 రోడ్లు 3 కోట్ల రూపాయలతో ప్రతిపాదన పంపించాను. 2 కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అయ్యి జీకొండూరు మెయిన్ రోడ్డు చెవుకూరు మీదుగా అది కూడా కొత్త రోడ్డు త్వరలో నిర్మాణం జరుగుతుంది. ఈ బ్రిడ్జి, కొత్తూరు వెళ్ళే రోడ్డు, జీకొండూరు మెయిన్ రోడ్డు, ఈ 3 కూడా త్వరలో ఒకటైతే టెండర్ అయిపోయింది కొత్తూరుది. ఏప్రిల్లో మనం యాక్చువల్గా ప్రతిపాదనలు పూర్తి చేసి ఎస్టిమేషన్తో బ్రిడ్జిని కలెక్టర్కి పంపించాం. కానీ కలెక్టర్ మార్చిలో ఏప్రిల్లో అప్రూవల్ చేస్తామంటే మన ఏప్రిల్ వస్తుంది పెండింగ్లో పెట్టాం. ఏప్రిల్లో ఖచ్చితంగా శాంక్షన్ చేయించి మేలో టెండర్ అయ్యేట్టుగా చర్యలు తీసుకొని మనం శంకుస్థాపన చర్చల పనులు చేయిద్దాం. అట్లాగే మెయిన్ రోడ్డు కూడా ఒక 4 రోజుల్లో శాంక్షన్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఎండాకాలంలో జీకొండూరు మెయిన్ రోడ్డు తార్ రోడ్డు నిర్మాణం పూర్తి చర్యలు తీసుకుంటాం. ఇక మిగతా గ్రామాలు అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం. ఈ నెల 20న అనకాపల్లి మండలంలోని తరకంపూడి గ్రామంలో
మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇది కూటమి నాయకుల చర్యే అని, వెంటనే ఈ విష సంస్కృతికి చరమగీతం పాడాలని, తక్షణమే సూత్రధారులను శిక్షించాలని వైసీపీ నేతలు బొడ్డేడ ప్రసాద్, మలసాల భరత్ కుమార్, కరణం ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి వైసీపీ నాయకులు తగరంపూడి ధ్వంసం చేయబడ్డ గుడివాడ విగ్రహం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ విష సంస్కృతికి స్వస్తి చెప్పాలని, విగ్రహం ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామ వైసీపీ అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేసిన పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పడం కేసును తప్పుదోవ పట్టించడమే అని అన్నారు. జోహార్ జోహార్ గుడివాడ గురునాథరావు జోహార్ 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 గుడివాడ గురునాథరావు జోహార్ 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 గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కూటమి నాయకులు తగరపూడి గ్రామంలో అభిమానులందరూ కూడా కలిసి పార్టీలతో సంబంధం లేకుండా గ్రామం అంతా ఒక యూనిట్ గా ఉండి శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా యువతలో కూడా ఒక మంచి నాయకుడిగా స్ఫూర్తించినటువంటి స్వర్గీయ గురునాథరావు గారి తాలూకా విగ్రహాన్ని నెలకొల్పితే, మరి ఈరోజు ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత ఈ ప్రాంతం, ఎందుకంటే విగ్రహాల మీద మీ ప్రతాపం చూపిస్తే ఏం మంచి జరుగుతుంది అనేటువంటిది ఇటువంటి దుస్థితికి మీరు పాల్పడ్డారు. మీకు ఏదైనా మంచిగా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేయండి. ఆ రోజు మీ గురించి మంచిగా మాట్లాడుకుంటారు. అంతే తప్ప యువతకి స్ఫూర్తిగా నిలిచి సుదీర్ఘ రాజకీయాల్లో గురునాథరావు గారు ఒక మంచి పేరు సంపాదించుకొని ఈ ప్రాంతంలో మన మధ్య దూరం అయినప్పటికీ కూడా తన విగ్రహాలు సైతం గ్రామాల్లో నెలకొల్పేటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తగరంపూడి గ్రామస్తులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఆ రోజు చేయడం జరిగింది. నేత మన నాయకులు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఈరోజు నాయకత్వాన్ని తయారు చేసి ఒక మంచి పేరు ప్రతిష్ట, రాజకీయాలకు అతీతంగా తనకంటూ ప్రత్యేకించి గుర్తింపు పొందినటువంటి ఏకైక నాయకుడు ఈ జిల్లాలో మనం ఒక 4 దశాబ్దాల కాలం నుంచి ఆలోచించుకుంటే అందులో మొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ గుడివాడ గురునాథరావు. ఈ రోజు గుడివాడ గురునాథరావు తాలూకా విగ్రహావిష్కరణలో తగరంపూడిలో ఏదో ఒక కాంగ్రెస్ వాళ్ళనో, లేదంటే తెలుగుదేశం వాళ్ళనో, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కాదు ఏర్పాటు చేసింది. అందరికీ అతీతంగా ఈ రోజు అన్ని పార్టీలకు అతీతంగా అందరూ సమిష్టి బాధ్యత తీసుకుని విగ్రహావిష్కరణ ఆ రోజు అమరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, మంత్రిగా పనిచేసినప్పుడు వాళ్ళ తండ్రి గారి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఘనమైన నివాళులు అర్పించుకుందామనే ఉద్దేశంతో ఆ రోజు ఏర్పాటు చేశారు. కానీ కూటమి నాయకులు, ముఖ్యంగా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకత్వం కళ్ళు మూసిపోయి ఉందా? ఇలాంటి సంస్కృతి మన జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎప్పుడైనా సరే విగ్రహాలు ధ్వంసం చేసే సంస్కృతి ఏనాడైనా మనం చూసామా? ఇక్కడికి వచ్చినటువంటి గుడివాడ అభిమానులతో పాటు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా మేము ఏనాటి నుంచో రాజకీయాల్లో 10 సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఇలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా విగ్రహాలు ధ్వంసం చేసేయడం, లేదా మనుషులు కూలగొట్టేయడం, లేదా కాళ్ళు ఎరగొట్టేయడం, లేదంటే ఏదో మర్డర్ కేసులు పెట్టడం, అలాంటి కల్చర్ మన జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎప్పుడూ లేదు. తగరంపూడి గ్రామంలో దివంగత నేత, అనకాపల్లి జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలో అందరి అభిమాన నాయకులైనటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని
ధ్వంసం చేసి దాదాపు 6 రోజులు గడిచినా కానీ స్వయంగా ఈ గ్రామ సర్పంచ్, తగరంపూడి గ్రామ సర్పంచ్, అదేవిధంగా తగరంపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు గారు, అదేవిధంగా అనకాపల్లి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గురునాథరావు గారి అభిమానులు, అమర్నాథ్ గారి అభిమానులు అందరూ కలిసి దాదాపు 3 రోజుల ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ పెట్టడం జరిగింది. 3 రోజుల్లో ఎవరైతే విగ్రహం ధ్వంసం చేశారో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి మన ఈ అభిమానుల్ని అదేవిధంగా పార్టీ నాయకులందరినీ పంపించడం జరిగింది. కానీ ఈ రోజుకి 6 రోజులు అవుతున్నా కానీ ఎవరైతే ఈ విగ్రహం ధ్వంసానికి ప్రోత్సహించారో వాళ్ళని పక్కన పెట్టి భరత్రాజ్ అనేటువంటి జనసేన నాయకుల్ని వాళ్ళు పక్కన పెట్టి ఎవరో తెలియనో 3 వ్యక్తులపైన నామాత్రంగా కేసు ఫైల్ చేసి అధికార ముసుగులో టీడీపీ కో కన్వీనర్ మోక ఆనందసాగర్ నేదునూరులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ సాగునీటి డ్రైన్లను ఆక్రమిస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ అక్రమ కట్టడాలపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కో కన్వీనర్, అలాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి మోక ఆనందసాగర్ గారు ఐనవేలి మండలం నేదునూరు గ్రామంలో కుమ్మరి కాలవ డ్రైన్ గట్టు పక్కన అక్రమంగా కన్స్ట్రక్షన్ కట్టి నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి ఆ యొక్క నిర్మాణం ఎంత అభ్యంతరకరంగా ఉన్నదని అంటే, మరి పూర్వము బ్రిటిష్ వారి కాలంలో సరార్దన్ కాటన్ గారు అటు సాగునీటి కోసం ఇటు మురుగునీటి కోసం డ్రైన్ల నిర్మాణం అలాగే కాలువలు తవ్వటం కూడా జరిగినది. మరి అలాంటి ప్రాంతంలో ఈవేళ మరి ఆనంద్ సాగర్ గారు భూమిని ఆక్రమించుకుని గవర్నమెంట్ భూమిని అక్కడ అక్రమంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది అధికార పార్టీలో ఉండి అధికార ప్రభుత్వంలో ఉండి మరి వారే 10 మందికి చెప్పి ఇలాంటి ఏదైనా తప్పులు జరుగుతుంటే వాళ్ళే నిర్వహించవలసినంత పోయి ఈవేళ ఆనందసాగర్ గారు మరి ఆ నేదునూరు గ్రామంలో అక్రమంగా నిర్మాణం చేయడం జరుగుతున్నది. మరి అది అటు ఇరిగేషన్ శాఖ వారు కానీ ఇటు రెవెన్యూ శాఖ వారు కానీ మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో మాకైతే తెలియట్లేదు. ఎందుచేతనంటే మరి అధికార పార్టీలో ఉంటే ఏదైనా చేయొచ్చుమా, మనం ఏదైనా ఎలాంటిదైనా చేయొచ్చుమా. మరి ఇప్పుడే చాలా చోట్ల మరి మనం చూసాం కొన్ని ప్రాంతాలలో మరి అప్పుడు ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నటువంటి మాన్యువల్ ప్రకారంగా ఆ యొక్క సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి మ్యాపింగ్ ద్వారాగా బిల్డింగులనే తీసేయడం జరుగుతుంది. మరి అలాంటిది ఒక అధికార పార్టీలో మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఇలాగ అక్రమంగా కట్టేస్తున్నాడంటే మరి దానిని నిలుపుదల చేయవలసినటువంటి బాధ్యత, అరికట్టవలసినటువంటి బాధ్యత ఇటు ఇరిగేషన్ శాఖ వారికి అటు రెవెన్యూ శాఖ వారి మీద ఉన్నది. మరి వారు వీరితో ఏ విధంగా మాట్లాడుతున్నారో లేకపోతే వారినే మరి ఆనందసాగర్ గారు అధికార పార్టీలో ఉన్నాం కాదని ప్రలోభాలు పెట్టి మరి వారిని వంచిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మరి ఆనందసాగర్ గారు చేసేటటువంటి ఇలాంటి అక్రమ అకృత్యాలను మరి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి దీని మీద తగ్గు చర్య తీసుకోవాలి. ఎందుచేతనంటే చాలా చోట్ల ఇప్పుడు తెలంగాణలో ఉంది హైడ్రా అనేటువంటిది ప్రారంభించి మరి ఆయన కూడా అక్కడ ఒక రూపం తీసుకొచ్చారు. ఇలాంటివి మరి ఇంకో ప్రభుత్వం రావచ్చు. రేపు మరి ఇక్కడ సాగు చేసేటువంటి వ్యవసాయ భూములు ఉన్నవి. ఈ వ్యవసాయ భూములు కూడా పంట పండి ఆ మురుగునీరు దిగాలంటే మరి ఇలాంటి అక్రమ కట్టడాలు కట్టితే అటు రైతాంగం నష్టపోతుంది, ఇటు వ్యవసాయం చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఇంకా గ్రామాల్లో మురుగునీరు ఎప్పుడైనా విపత్తు పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఇలా వరద ప్రాంతాలు ఎక్కువ వచ్చినప్పుడు లేకపోతే తుఫానులు ఎక్కువ వచ్చినప్పుడు లేకపోతే వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు వర్షాధారం ఎక్కువ అవుతే ఆ మురుగునీరు ద్వారాగానే వెళ్ళాలి. మరి అవే అక్రమంగా మనం కట్టడాలు కట్టేసి నిర్మాణం చేసుకుంటే ఎంతవరకు సమంజసం. కానీ ఈవేళ
తెలుగుదేశం ప్రభుత్వంలో దాచుకో అన్నటువంటి విధానంలో ఇలాగా మరి జిరాయితీ భూముల్లో కట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు మరి ఇలాంటి గవర్నమెంట్ భూములను ఆక్రమించుకుని మరి నిర్మాణం చేస్తున్నారంటే మరి దీని మీద తక్షణమే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన సీట్లను కొనసాగించలేమని ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్కు లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. గురువారం పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద ఆయన మాట్లాడుతూ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడంతో పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలల పరిరక్షణ సమితి నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విద్యార్థి, యువజన, ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పులివెందుల మెడికల్ కాలేజీలు సందర్శించి ఇంద్రభవనం లాంటి కళాశాలను పరిశీలించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అనేటువంటి పేరుతో పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి శాంక్షన్ అయినటువంటి సీట్లను మేము ఈ మెడికల్ కాలేజీలను కొనసాగించలేము, దానికి కావాల్సినటువంటి ప్రొఫెసర్స్ను, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మేము డెవలప్ చేయలేమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉత్తరం రాయడం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతగానితనానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి, బయటికి చెప్తున్నటువంటిది, ఆయన ఆంతరంగంలో ఉన్నటువంటిది వేరు. పులివెందుల మెడికల్ కాలేజ్ సీట్లు రద్దు చేయమని చెప్పడం వెనుక ఒక రాజకీయపరమైనటువంటి ఒక దురుద్దేశం ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము సంపూర్తిగా భావిస్తూ ఉన్నాం. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన లేదా పులివెందుల అవినాష్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి వ్యతిరేకతతో మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కీలక అంశాలపై ఏపీ కేబినెట్ తీర్మానాలు. మార్కాపురం ప్రమాద స్థలిని పరిశీలించిన మంత్రులు. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం అనేది చంద్రబాబు ఆడుతున్న డ్రామా అంటున్న సజ్జల. మెడికల్ కాలేజీ సీట్ల రద్దు వెనుక కుట్ర జరిగింది, ఈశ్వరయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.